ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఓకే, లాస్ట్ వీడియో మనం చూసినట్టయితే ఒంగోలు నుంచి గుంటూరు అయితే వచ్చాం. దానికి టోటల్ ఛార్జెస్ ఎంత పడినాయి, ఇక్కడికైతే కాకంతోస్తాలకి ఎట్లా వచ్చాం ఏంటి అని చెప్పేసి మొదలు ఫుల్ వ్లాగ్ చేసి పెట్టాను. అండ్ అంతే, ఇంకా ఈ వీడియో వెనకాలైతే అటాచ్ చేస్తాను, దాన్ని మర్చిపోకుండా చూడండి. అండ్ అంతే, ఇంకా మన ఛానల్ అయితే ఇప్పుడు దాకా చూడని వాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైతే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానో అప్పుడు మీ ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ రూపంలో మీ దాంట్లోకి వస్తుంది, మీ ఫోన్లోకి. అండ్ అంతే, ఇంకా ఈరోజు అయితే ప్లాన్ ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ఇప్పుడు మేము సభలు అయితే ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడి నుంచి కాకంతోస్తాలకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయిపోయి నీట్గా ఒక 1 అవర్ ఇంకా 8-9 కల్లా ఇక్కడికి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. అక్కడే టిఫిన్ చేసినట్టుగా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తాము. అంతే, ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఛార్జ్ ఎంత చేస్తున్నారు అక్కడికి ఆటోలో. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఫ్రీ బస్సెస్ అయితే పట్టరు అనమాట, మామూలుగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇంకా ఆటోలకి అట్లా అయితే కొంచెం తెలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆటోకి అయితే వెళ్తున్నాం. అంతే, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా షూట్ చేస్తాం. మరి గాయస్, ఇప్పుడే బయటకు వచ్చి ఆటో అయితే ఎక్కాను. అక్కడ సభల దగ్గర నుంచి కాకంతోటకి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆటోలో అయితే. అండ్ అంతే, ఇంకా నాకెందుకు ఈ లొకేషన్ చాలా బాగా అనిపించింది. ఫోన్ కెమెరా నుంచి అంతా క్యాప్చర్ చేయట్లేదు, కానీ నాకు నిజమైన అంటే కళ్ళతో చూస్తుంటే వాటికి చాలా బాగా అనిపించింది. అందుకే షూట్ చేద్దామని చూస్తే ఫోన్లో నుంచి తెస్ అయిపోయింది అనమాట. అదనమాట మ్యాటరు. రైట్, ఓకే గాయస్, అక్కడి నుంచి ఆటోకి అయితే వచ్చాం. 7.9 కిలోమీటర్స్ అయితే ఉంది. 7.9 కిలోమీటర్స్కి అయితే ఒక్కొక్కరికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇదిగోండి మనం వెళ్ళినట్టు బస్సు సేమ్. యాక్చువల్లీ ఏంటంటే కాకంతోట మామూలుగా అయితే అటు వెళ్తుంటారు. ఈసారి ఏందో కానీ ఇటు వెళ్తున్నారు కదా స్ట్రైట్. అటు వెళ్దాం మనం కూడా. దారి అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి వెహికల్స్ కానీ నాట్ అలౌడ్ యాక్చువల్లీ. ఇంకా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. మొత్తం గ్రీనరీ అంతా బాగానే ఉంది యాక్చువల్లీ. ఓకే గాయస్, ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నా. అంటే ఇంకా ఇటు సైడ్ చూడంగానే లోపలికి రాగానే ఇటు సైడ్ అయితే ప్లేస్ చూస్తాము. అక్కడ ఇంకా అయ్యగారు వాళ్ళ సమాధులు అయితే ఉంటాయి యాక్చువల్లీ. కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ప్రేయర్ చేసుకుంటారు. అంతే, ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ ఇటు రాగానే ఇక్కడ సన్నిధి రూమ్ అని చెప్పేసి ఉంటుంది. అంతా చూపిస్తాను. ఫస్ట్ మేము ఫ్రెష్ అయినాక అంతా మంచిగా చూపిస్తాం. అదనమాట, అక్కడ నుంచి ప్రేయర్ చేసుకుంటారు. ఇది మెయిన్ చర్చ్, ఇదంతా మెయిన్ చర్చ్. ఇది వచ్చేసి సన్నిధి రూము, అయ్యగారు సన్నిధి రూమ్ అంటారు. ఇక్కడ కాలు అన్ని కడుక్కుంటూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా ఫుల్ రష్ ఉంది ఈరోజు కూడా. ఓకే గాయస్, ఇప్పుడే మిద్దం ఫ్రెష్ అయిపోయి ఇట్లా వచ్చామన్నమాట. ఒకసారి మా గెటప్ చూడండి. అనుకోకుండా ఇద్దరం కలర్ షర్ట్స్ సేమ్ కలర్స్ వేసుకుంటున్నాం. అది అసలు అనుకోలేదన్నమాట యాక్చువల్లీ. అంతే, ఇంకా అక్కడ జరిగే లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ స్క్రీన్స్ పెట్టేసి ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా ఫుల్ రష్గా ఉంది. మేము కదలటానికి కూడా ప్లేస్ లేదు యాక్చువల్లీ. అందరూ మేము ఇట్లా ఫోన్ పెట్టి వీడియో తీసుకుంటే అందరూ మజాగా చూస్తున్నాం విచిత్రంగా. ఓకే గైస్, మీరు చూస్తున్నాం కదా, అటు నుంచి స్ట్రైట్గా ఇట్లా వచ్చామన్నమాట. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అక్కడ. అండ్ అంతే, ఇంకా ఇటు సైడ్ చూస్తే ఎట్లా ఉందంటే ఇక్కడ బైబిల్కి కావాల్సిన ఏవైతే ఇక్కడ ఉంటాయో అవి మొత్తం దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ అని చూపిస్తుంది కదా, అది దాని పక్కనే ఇక్కడ చూస్తే ఆయిల్ డబ్బా అయితే ఉంటాయి. ఆయిల్ కాస్ట్ ఎట్లా ఉంటుంది, ప్యాకెట్ అయితే 15 రూపీస్, డబ్బా అయితే 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ బ్యాగ్ అయితే 20 రూపీస్ అంట. జస్ట్ ఇట్లా బ్యాగ్, క్యారీ బ్యాగ్ టైప్లో చూసారు కదా. ఎక్కడికైతే స్టాల్స్ అంతా ఫుల్ రచ్చగా ఉంది ఇక్కడ కూడా. ఓకే గాయస్, ఇందాక అటు సైడ్ వెళ్ళి బైబిల్కి సంబంధించినవి మొత్తం చూపించాను కదా. మీకు ఫస్ట్లో చూసినట్టయితే ఇక్కడ స్ట్రైట్కి వచ్చి ఇక్కడ సన్నిధి రూమ్ అని చెప్పాను కదా, ఆ సన్నిధి రూమ్ ఇదే అనమాట.
చూసారు కదా, లోపలికి వెళ్తాం కూడా క్యూ ఉంది. క్యూ దాటుకొని లోపలికి వెళ్ళాలి. సన్నిధి రూమ్ అంటారు యాక్చువల్లీ. లోపలికి వెళ్ళి కూడా షూట్ చేస్తాను. ఇక్కడ నుంచి చూడండి, ఒక మొత్తం ఇక్కడ స్టాల్స్ టైప్లో బైబిల్కి సంబంధించినవి మొత్తం కూడా ఇట్లా సేల్ చేస్తూ ఉన్నారు. మెయిన్ చర్చ్ అయితే అదే అనమాట, మీకు ముందు కనపడుతుంది కదా అదే. పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది, అక్కడ ఉన్న సన్నిధులు ఇంకా అన్ని పైన, ఇంకా రూమ్స్ ఇటు సైడు. ఇది చూసుకుంటే వాటికి ఇదే సన్నిధి రూమ్ అంటారు. లోపల అన్నీ ఫుల్గా రభసగా ఉంది, ఫుల్గా రష్గా ఉందన్నమాట. కాసేపు అట్లా కూర్చోగానే మళ్ళీ పంపించేస్తారు, ఎక్కువసేపు ఉన్నారు ఇక్కడ. ఓకే గాయస్, ఇది క్యాంటీన్ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, అది చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది. ఆ రోజు యేసుప్రభు వారు కొండ మీద 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా అయితే 5,000 మందికి పంచారో ఆ సన్నివేశం గుర్తొచ్చిందన్నమాట. ఇది క్యాంటీన్ యాక్చువల్గా. మీరు ఇందాక చూసినట్టు స్ట్రైట్గా అట్లా సన్నిధి రూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే క్యాంటీన్ టైప్లో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ క్యాంటీన్ ఎందుకంటే మనీ పే చేసి ఇట్లా 15 రూపీస్ దోశ అవి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇట్లా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఫ్రీ భోజనం చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఫ్రీగా భోజనం పెడుతుంటారు. ఓకే గాయస్, దిస్ ఈజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మాకు యాక్చువల్ టైం ఇప్పుడు 10 అయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా రైస్ అని కర్రీ వేయించుకొని తింటున్నాం. ఇది కాకాంతట్లో ఉన్న భోజశాల. ఎంత పెద్దగా ఉంది చూసారా, అంతే. ఇక్కడ వాటర్ కానీ అండ్ అంతే, ఇంకా అక్కడే మనకి ప్లేట్లు వేసిస్తూ ఉంటారు. అంత క్లియర్గా చూపిస్తున్నాయి. మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి. ఏ ఛాన్స్ అంతేనా కదా. ఫస్ట్ అయితే వీడియో తినక అట్లా ఉండదన్నమాట, పొగలు భయంకరంగా వస్తున్నాయి. అండ్ అంతే. ఇంకా ఫస్ట్ అయితే ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఎట్లా ఏమనిపించిందో ఫస్ట్ కామెంట్ చేస్తారా చెప్పండి. వీడియోకి లైక్ చేసి ఫాలో అవుతాను ప్లీజ్. ఓకే గాయస్, మనం తిన్న ప్లేట్స్ అయితే ఈ విధంగా అక్కడ ఒక ట్రాష్ టైప్లో ఉంటుంది, అక్కడ వేసేయాలన్నమాట. ఓకే గాయస్, మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఇందాక మనం ఆ ప్లేట్ అయితే అక్కడ వేసేసాం అనమాట. అట్లా హోల్ టైప్, అదే ఒక కిటికీ టైప్లో ఉంటుంది. కింద ఒక చెత్తకుప్ప లాంటిది ఉంటుంది, అందులో వేసేసాం. అండ్ అంతే. ఇంకా ఇక్కడ మనకి రైసు అట్లా పెట్టేస్తాం ప్లేట్లో. మనం తీసుకొచ్చుకొని ఇక్కడ బెంచెస్ టైప్లో ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని తినేయటమే. ఫ్రీ రైసు, ఎవరేం అడగరు ఎన్నిసార్లు పెట్టించుకున్నా కూడా. అండ్ అంతే. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే తిన్నాక వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. అంటే ఇంకా ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియా, లేడీస్ కోసం ఉంటుంది, జెంట్స్ కోసం ఉంటుంది. ఇది జెంట్స్ హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియా అనమాట. డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడే ఉంటుంది. ఇందాక వాళ్ళు రైస్ పెడతా ఉంటారు, అక్కడే ఉంటుంది. ట్రైన్స్ కిందకి వెళ్ళిపోతాం. ఇంకా రైస్ తినేది సూపర్ అయితే ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళిపోయి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళు వచ్చింది ఇంకా వెళ్ళిపోతుంది. ఓకే గైస్, చూస్తున్నాం కదా, అటు సైడు కొన్ని వాష్రూమ్స్ ఉంటాయి. అంతా. ఇంకా ఇప్పుడే కదా మేము టిఫిన్ భోజనం చేసి బయటకు వచ్చేసాం. ఇదే అనమాట బయట నుంచి. పైన ఇంకా ఫుడ్ ఐటమ్ ఇంకా అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటు నుంచి ఇటు చూస్తే అయ్యగారి సన్నిధి, ఇక్కడ క్యాంటీన్. ఇటు చూస్తే ఇందాక మీకు చెప్పినట్టు లైవ్లో టెలిగ్రాఫ్ చేస్తూ ఉంటారని చెప్పారు కదా, టీవీల్లో అట్లా స్క్రీన్స్ మీద చూస్తున్నారు కదా, సేమ్ అక్కడ లైవ్లో జరుగుతుంది, ఇక్కడ టెలిగ్రాఫ్ అయిపోతుంది అనమాట. నేను అంతే. ఇంకా ఇందాక నుంచి వెయిట్ చేసిన మన వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి పోదాం పదండి. ఓకే గైస్, మన వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ అంతే. ఇంకా ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది పాతదన్నమాట. అంటే యాక్చువల్లీ ఈ చర్చ్ ఫస్ట్లో కొంచెం కట్టారు, ఆ తర్వాత పూర్తిగా కట్టారు. కొంచెం కట్టినప్పుడు ఇక్కడ అనమాట. యాక్చువల్లీ ఫస్ట్లో ఇక్కడ చేసేవాళ్ళు, అంటే లైక్ ఎట్లా అంటే ప్రేయర్స్ ఇక్కడ చేసేవాళ్ళు. ఇది మొత్తం ఫస్ట్లో అనమాట. ఇదంతా ఫస్ట్లో యూజ్ చేసిన చర్చ్. అండ్ అంతే. ఇంకా లైవ్లో జరుగుతున్నాయి. అదిగోండి అక్క చివరి నుంచి ఇంత వాటికి అయితే ఫస్ట్లో యూజ్ చేసింది. అండ్ అంతే. ఇంకా ఇలాంటి మన వాళ్ళే వదొద్దు ఫోటోలు తీయమాక నన్ను, ఏ బాబు. చూశారు కదా, ఇట్లయితే ఉంటుంది అనమాట. అండ్ అంతే. ఇంకా మన ఇంకా ఇప్పుడు చేసిన అంటే కొత్తగా కట్టింది అయితే చూపిస్తాను. అది లైవ్లో వేస్తుంది అది. ఓకే గాయస్, ఇది కొత్తగా కట్టారనమాట. చూసారు కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు కొత్తగా కట్టారు.
ఈ యొక్క బలిపీఠం అయితే కొత్తగా కట్టింది, తోపు ఉంది కదా, సూపర్ అనిపించింది నాకైతే. మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నేనంతే ఇంకా ఇక్కడ కూడా ఫుల్ రష్గా ఉన్నారు జనాలు. వీడియో తీసుకుంటే అసలు తీసుకోలేకపోతున్నాను అసలు. యాక్చువల్లీ సిగ్గేసిన అందరూ నా సైడ్ వస్తున్నారు. నేను మైక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. యాక్చువల్లీ ఈ గోల్లో నేను మాట్లాడింది కూడా వినపడలేదు, అందుకే ఇంటికి వచ్చినాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేనంతే ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాక అదే సభల దగ్గరికి వెళ్ళినాకే షూట్ చేస్తాను. బాబు తీయకూడదమ్మా నన్ను, అది దా మ్యాటరు. ఓకే గాయస్, ఈ వీడియో కూడా 20 minutes అయితే వచ్చింది. నేనంతే ఇంకా ఈ వీడియో ఇక్కడ దాకా ఆపేద్దాం అనుకుంటున్నాను. నేనంతే ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ మీటింగ్స్ దగ్గరికి వెళ్తాము. అక్కడ పార్కింగ్ ప్లేస్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఇంకా మంచి మంచి వీడియో అయితే రాబోతున్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోకి అంతవరకు బాయ్.